హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం ఎంటీఎస్ 2026 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సో, ఎంతోమందికి డౌట్ అయితే ఉంది కదండీ! సో, ఎందుకంటే స్టెనో ఇచ్చేసాడు. అలాగే ఫేజ్ 13 ఇచ్చాడు. సో, ఎంటీఎస్ కూడా కరెక్ట్‌గా ఇస్తాడా ఇవ్వడని డౌట్ అయితే ఉంది. సో, అందులో ఎటువంటి డౌట్ ఉండదండి. ఖచ్చితంగా అయితే ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే ఇస్తారండి. ఎవరికైతే తెలీదో వాళ్ళైతే ఈ వీడియో చూడండి. సో, చెప్తాను. సో, ఎంటీఎస్ 2026 నోటిఫికేషను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఎంటీఎస్‌కి ఎవరు ఎలిజిబుల్ అంటే 10థ్ పాస్ అండి. సో, 10థ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ పెట్టుకోవచ్చండి ఈ పోస్టులకి. తెలియని వాళ్ళ గురించే చెప్తున్నాను. ఎవరైతే కొత్తగా బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం అనమాట. సో, దీని శాలరీ మినిమం బేసిక్ అయితే 18,000 నుంచి 22,000 నుంచి మొదలవుతుందండి. ఓకేనా? సో, జస్ట్ తెలుసుకోవడానికని చెప్తున్నాను. సో, ఏంటంటే ఎంటీఎస్ 2026 నోటిఫికేషన్ అయితే మాత్రం జూన్ 30, 2026లో ఇస్తాడండి. అలాగే 31 జూలై 2026 వరకు అయితే మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికైతే టైం ఇస్తాడండి. సో, గుర్తుపెట్టుకోండి. సో, ఎగ్జామ్ అయితే మాత్రం సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో జరుగుతుందండి. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో జరుగుతుందనమాట ఎగ్జామ్. ఓకేనా? సో, పోస్టులయితే 7,948 ప్లస్ అయితే పోస్టులున్నాయండి. ఈ సంవత్సరం అయితే ఎంటీఎస్ 2026 మంచి పోస్టులేనండి. బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే ఉన్నాయి పోస్టులు. బాగా ప్రిపేర్ అవ్వండి. సో, ఇందులో ఎంటీఎస్ అయితే 6,000 ప్లస్ ఉన్నాయండి పోస్టులు. అలాగే హవాల్దార్ హెచ్ అండి. హెచ్ అంటే హవాల్దారు. హవాల్దార్ అయితే ఒక 1,100 ప్లస్‌లోనే ఉన్నాయి. 1000 ప్లస్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో, మొత్తం కలిపి 7,000 అనమాట. ఈ నోటిఫికేషన్ ఒకసారి ఇస్తారు కదా! సో, ఇందులో ఎంటీఎస్‌లోనే హవాల్దారు, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే ఉంటదనమాట. సో, ఇదండి. ఎవరికైతే తెలీదో ఎప్పుడు జరుగుతుంది ఎగ్జామ్ అని ఆ డౌట్ ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. చేస్తున్నాను. సో, ఎంటీఎస్ 2020 ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా జూన్‌లోనైతే రిలీజ్ చేస్తారండి. సో, జూన్ నుంచి జూలై వరకు సో, మనకి అప్లికేషన్ డేట్ అయితే పెట్టుకోవడానికి ఇస్తాడండి టైము. నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో అయితే మనకి ఎగ్జామ్స్ అయితే జరిగిపోతాయండి ఖచ్చితంగా. సో, మీరైతే లేట్ చేయకండి. ఎవరు అశ్రద్ధ అయితే చేయకండి. చదవండి. ఎంటీఎస్‌కి మంచి పోస్టులండి. సో, చాలా ఉపయోగకరమైన జాబ్ అనమాట. చాలా మంచిది. సో, ఈ జాబ్ కొట్టుకొని తర్వాత ఈ జాబ్ నుంచి మనం వేరే జాబ్‌లకు కూడా ప్రిపేర్ అవ్వడానికి మన దగ్గర సమయం అయితే ఉంటుందండి. సో, ఖచ్చితంగా మంచి జాబ్ అండి. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. 10థ్ బేసిక్ మీదే కాబట్టి. సో, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఇది చెప్తున్నానండి. సో, 7,000 ప్లస్ పోస్టులంటే మంచిదేనండి. ఈ సంవత్సరం బాగానే వచ్చే పోస్టులు. సో, కొంచెం కష్టపడితే వస్తది. సో, చదవండి. సో, మినిమమ్ నాకు తెలిసినంత వరకు జూన్‌లో నోటిఫికేషన్ వచ్చినా జూను, జూలై, ఆగస్టు మినిమమ్ మన దగ్గర ఒక 3 మంత్స్ టైం ఉంటది. సో, సెప్టెంబర్ నుంచి అక్టోబరు, నవంబరు 3 మంత్స్ 3 మంత్స్ మధ్యలో మనకు అవుతాయి కాబట్టి ఎగ్జామ్స్ సెప్టెంబర్ లాస్ట్ నుంచి నవంబర్ లాస్ట్ వరకు ఉంటాయి కాబట్టి ఎవరి ఎగ్జామ్ ఏ డేట్‌న పడతదో తెలీదు కాబట్టి మినిమమ్ అవతల ఎన్ని రోజులు మన చేతుల్లో ఉన్నా మనకి కంప్లీట్‌గా మన చేతుల్లో ఉన్న రోజులు ఎన్నంటే మాత్రం 3 మంత్స్ అండి. జూను, జూలై, ఆగస్టు. ఈ 3 మంత్స్ బాగా చదవండి. సో, మిగిలిన ఎన్ని రోజులున్నా ఆ రోజుల్లో మీరు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా 3 మంత్స్ అయితే మనకి టైం అయితే ఉంది. సో, టైం అయితే వేస్ట్ చేసుకోకుండా ఈ సంవత్సరం మంచి నోటిఫికేషను 7,000 ప్లస్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి. బిగినర్స్ కూడా మంచి అవకాశం అనమాట ఇది. సో, ఇదండి. ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్నైతే సపోర్ట్ చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి.